భారతీయుడు 2 రివ్యూ అండి. సో నిన్ననైతే రావాల్సిందే రివ్యూ, కాకపోతే కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. సో ఇక స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ మనకి భారతీయుడు 1 చూసుండకపోతే ఒకసారి భారతీయుడు 1 చూసి 2కి వెళ్ళండి. జస్ట్ ఒక 3 అవర్స్ స్పెండ్ చేయండి దానికి. ఆ కాలంలో 3 అవర్స్ అంటే మహా ఎక్కువ, మామూలుగా ఇప్పుడే బాగా ఎక్కువ. ఆ కాలంలోనే 3 అవర్స్ మూవీ భారతీయుడు 1. సో ఇప్పుడు భారతీయుడు 2 చూసుకున్నా గదే 3 గంటలేమో ఉంది అన్నమాట. ఇప్పుడు ఏ మూవీ చూసుకున్నా జనరల్ గా 3 గంటలే వస్తుంది అన్నమాట. భారతీయుడు 1లో సేనాపతి, ఈ క్యారెక్టర్ ఎవరైనా తెలియకపోతే చూసేయండి ఒకసారి. కమల్ హాసన్ క్యారెక్టర్ అన్నమాట. సో ఆయన ఏం చేస్తారు, తను అనుకునే కారణాల వల్ల తను భారతీయుడిగా మారాల్సి వస్తాడు. హత్యలు చేసే స్థాయికి దిగజారుతాడు అన్నమాట. క్లైమాక్స్ లో తన కొడుకును కూడా చంపేస్తాడు. సో అంత సిన్సియర్ అన్నమాట. సో అట్లాంటాడు ఎక్కడో మాఫీగా పోయి, సో హ్యాష్ ట్యాగ్ కమ్బ్యాక్ ఇండియన్ ఒక హ్యాష్ ట్యాగ్ వల్ల తను మళ్ళీ ఇండియాకి వస్తాడు. అంటే ఎందుకు అట్లా వచ్చిందంటే కొన్ని క్రైమ్స్ జరుగుతాయి. సో తను మళ్ళీ వచ్చి ఆ క్రైమ్స్ని సాల్వ్ చేసిండా, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిండా లేదా, ఇది మీరు మూవీలో చూస్తారు. అంటే తర్వాత ఏమైంది అనేది కూడా చూస్తారన్నమాట. సో ఇక సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఈ మూవీకి వచ్చింది ఒకటే రీజన్ వల్ల, సౌరా అనే సాంగ్. సో సాంగ్ వస్తలేదు అని చాలా డిసప్పాయింట్ అయింది అన్నమాట. సో క్లైమాక్స్ లో అయితే సాంగ్ వేశారు, అది పక్కకు పెడితే సాంగ్ పూర్తిగా వేయలేదు, సగం సగం, మొత్తం పూర్తిగా చూపెట్టలేదు. మనకి లిరిక్స్ లో ఎట్లున్నాయో అట్లా చూపెట్టలేదు, సగం సగం చూపెట్టారని చాలా మంది వచ్చింది దీనికే. అండ్ నిన్న థియేటర్ చూసుకున్నా ఫుల్ అయిందన్నమాట. ఎక్కడెక్కడలో మీరు భారతీయుడు 1 చూసే చాలా మంది వచ్చిళ్ళు, ముఖ్యంగా ఆటో వాళ్ళు అయితే చాలా ఫ్యాన్స్ అనుకుంటా కమల్ హాసన్ గారికి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది భయ్య. మీరు షార్ట్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ సినిమాటోగ్రఫీ ఎవరు చేశారు కానీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మాకు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి అంటే సెకండ్ హాఫ్ సగం నుంచి వెళ్ళనమాట. సో అక్కడ నుంచి వెళ్ళి మీకు సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, అంటే ఒక ఫైట్ ఉంటుంది అనమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం ముందు. బేసిక్ గా మెయిన్ వేసుకున్నట్లయితే చాలా మంది చెప్పింది నెగిటివ్ రివ్యూలు ఇస్తారు, ఉన్నది ఉన్నట్లు చెప్తలేరు అన్నమాట, కొద్దిగా ఎక్కి చెప్తారు. ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా లాగ్ ఉంది అబ్బా. నాకు నచ్చింది ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే టైటిల్ కార్డ్స్, ఒకటి బీజిఎం, 2 అంటే కమల్ హాసన్ గారి ఎంట్రీ, ఇది అయితే నచ్చింది. జస్ట్ ఈ 3 నచ్చినాయి, మిగతా అంతా ల్యాగ్ ఉంటుంది. ల్యాగ్ స్క్రీన్ ప్లే అంటే ల్యాగ్ స్క్రీన్ ప్లే అనమాట. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ముందు ఇంటర్వెల్ అయితే పీక్స్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్నే రొట్ట కొట్టి ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఇనికిచ్చే ప్రయత్నం చేసిందని అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 చంపుతాడు, సో అట్నే ఇంకొకరిని చంపుతాడు, అదే ఇంటర్వెల్ అని చెప్తారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో చూసుకున్నట్లయితే, కాకపోతే ఇంటర్వెల్ ఆ బీజం కానీ ఆ కొరియోగ్రఫీ కానీ బాగుంది, యాక్టింగ్ కానీ బాగుంది అన్నమాట. సో ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిద్ధార్థ్ గారిది ఒక సీన్ ఉంటుంది. సో స్పాయిలర్ చెప్పను కానీ, సో ఆ సీన్ కాంచాలి మొత్తం ఎండ్ అయ్యే వరకు సెకండ్ హాఫ్ పీక్స్ ఉంటుంది. నేను ఎంటర్టైన్ అయ్యింది ఏంటంటే, పర్సనల్గా చెప్తున్నా, నాకు కొన్ని ఫైట్ సీన్స్లో కూడా నవ్వుని కలిగిస్తారు. కామెడీ కొన్ని ఫైట్ సీన్స్ని కామెడీ చేసి దాన్ని మళ్ళా కామెడీ కాదురా ఇది యాక్షనే అన్నట్టుగా తీసుకొచ్చారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. శంకర్ గారి మార్క్ కూడా మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫైట్స్ అయితే ఫస్ట్ మర్మకళ, దాన్ని ఏం చేశారంటే అసలు నాకు చెప్పనికి నోరు వస్తలేదు. అసలు ఎట్లా ఉందంటే మర్మకళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ భారతీయుడు 1లో చూసుకున్నట్లయితే, సరే హీరో ముసలోడు ఒక 60 ఏళ్ళు ఉంటాడు, తన చేతిలో ఆయుధమో ఒక గన్నో కత్తో తీసి పొడుస్తారు, అట్లుంటది. సో మీకు విక్రమ్లో చూసుకున్నట్లయితే హీరో కొద్దిగా ఏజ్డే, సో అట్లా చూసుకున్నా తన ఏజెంట్. అలానే ఈ భారతీయుడు 1లో చూసుకున్నా కూడా ఏజెంట్, అంటే తన రిటైర్డ్ మిలిటరీ అన్నమాట. సో అట్లయినా కొద్ది వరకు చంపుతారు కానీ మరీ వయసు అయిపోయిన తర్వాత కూడా చంపలేరు కానీ. సో తనకు ఒక టెక్నిక్ ఉంటుంది మర్మకళ అని చెప్పేసి. సో ఆ మర్మకళతోటి భారతీయుడు 1లో అది బిగ్ హైలైట్ మర్మకళ, దాని గురించి ఓన్లీ కొడతాడు, అది ఎనఫ్. దీంట్లో శంకర్ గారు ఏం చేశారంటే నాకు కంపు చేసి అనిపించింది నాకైతే చూసినప్పుడు. మర్మకళ ఇప్పుడు ఒకటి కొడితే సరే, అది
ఒకటి కొడితే వానికి ఏదో ఒకటి అవుతుంది, చెయ్యో కాలో పడిపోతుంది. కానీ గుర్రం ఏంది, గుర్రం ఎక్కుతాడు వాడు, అంటే వాడు గుర్రం లెక్క అవుతాడు, గెంతుడతాడు. కమల్ హాసన్ గారితో ఆ సీన్స్ వేయించినప్పుడు అయితే లిటరల్లీ నాకైతే అమ్మో ఏంది ఇది అనిపించింది, చూడలేకపోయినా నేనైతే. కొన్ని కొన్ని కామెడీ ఉన్నాయి కానీ సెన్స్లెస్ సీన్స్ అనిపించినాయి అండి మర్మకలని. వాడు అలానే గుర్రంతో గెంతుతూ ఉంటాడా, గుర్రం ఎట్లా వస్తాయి అసలు మనలోకి? ఏదో కొడితే ఇట్లా 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 పెడితేనేమో కొద్దిసేపటి దాకా అరే నువ్వు ఇట్నే ఉంటావని చెప్తే, ఇవి కూడా ఉన్నాయి, ఇట్నే ఉంటావని నువ్వు చెప్తే సరే అది వర్క్ అవుద్ది. గుర్రం లెక్క గాడిద లెక్క ఏంది ఇది, సెన్స్లెస్ సీన్స్ అనిపించినాయండి. ముఖ్యంగా థియేటర్లో బలవంతంగా చూస్తున్నారన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది, నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందా అండి, ఇట్లా మర్మగల అప్లై చేస్తే వాడు ఇక పాడుతూనే ఉంటాడా, వానికి పాట ఎట్లా వస్తుంది ఏంది, ఇంట్లో ఇన్ని సెన్స్లెస్ ఉన్నాయన్న అంటే చెప్పలేకపోతున్నాను. బేసికల్గా ఈ శంకర్ గారి ఫిలిం కాదేమో అన్నట్టుగా అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి చెప్తలేను, బిఫోర్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లానే ఉంది, చాలా లాగ్ ఉంది, చూస్తున్నప్పుడు బోర్ కొడుతుంది. చూస్తున్నా పక్కన వాళ్ళు అయితే ఫోన్ చూస్తున్నారు. సెకండ్ హాఫ్ రాగానే కొద్దిగా ఎంగేజ్ అయ్యి మళ్ళీ స్క్రీన్ మీద వాళ్ళ కళ్ళు పోయినాయి. సో ఇట్లా అనిపించింది అంటే నాకైతే ఏంట్రా ఇలా తీసాడు శంకర్ అనిపించింది. బిఫోర్ ద ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే అనిపించింది. కొందరైతే లేచి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యారు. సో సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. కమల్ హాసన్ గారి బాడీ ఇదేం స్పాయిలర్ కాదు, ఆల్రెడీ ట్రైలర్ లో ఉంది. కమల్ హాసన్ గారి బాడీ గురించి మాట్లాడుకోవాలి. సో ముసలోడు కదా మరి ఇట్లెట్లుంటాడు అని ఒక సీన్ చెప్తా, ఈ ట్రైలర్ లోనే ఉంది, నేనేం మళ్ళీ స్పాయిలర్ వేసిందని కింద వేసుకోకన్నాను. సో రౌడీస్ చుట్టుముడతారు అన్నమాట, వాళ్ళందరూ బాడీ ఇస్తారు, అందరికి ఒక్కొక్కటి 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ జిమ్ బాడీ. కమల్ హాసన్ గారిని కొడతారా అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. అంటే కమల్ హాసన్ గారు వాళ్ళని కొడతారు ఎట్లాగో మనకు తెలుసు, అది చూస్తుంటే వాళ్ళు మొత్తం మేము గుండాలం రౌడీలం అన్నట్టుగా ఇట్లా నవ్వుతూ మొత్తం బాడీలు ఇస్తారు. కమల్ హాసన్ గారు కూడా తీస్తారు. సో అది మాత్రం చాలా నవ్వు వస్తుంది. ఫస్ట్ మనకి ఆడియన్స్ కూడా నవ్వు వస్తుంది, సినిమాలో కూడా సీన్లో కూడా నవ్వుతూ ఉంటారు అన్నమాట. సో ఒక్కసారి తను ఈ సీన్ మాత్రం పీక్స్ ఉన్నది అనమాట. తను చక్రాలని అబ్జర్వ్ చేస్తాడు, ఇట్లా చక్రాలు 7 చక్రాలు ఏముంటాయి సంథింగ్ నాకైతే తెలీదు. సో ఆ చక్రాలను బిగించి ఒక్కసారి 6 ప్యాక్స్ ఇట్లా తీసుడుతోటే ఆ సీన్ మాత్రం విజిల్స్ అంటే విజిల్స్. థియేటర్లో ఏదన్నా హైప్ వచ్చిన సీను ఏదన్నా ఉన్నదంటే, అంటే హైప్ అంటే ఓ చొక్కాలు దించేసుకొని అట్లా ఏం అంతగానం ఎవ్వరు ఓలేదు, బట్ ఒర్రుతారు కదా, ఒర్రే సీన్స్ బాగా ఒర్రినాయి అంటే బ్రహ్మానందం గారి సీన్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఒర్రారబ్బా. కమల్ హాసన్ గారి ఎంట్రీ కన్నా, కమల్ హాసన్ గారి ఫైట్స్ కన్నా, కమల్ హాసన్ గారి స్టంట్స్ ఉంటాయి కొన్ని, ఆ స్టంట్స్ కన్నా కూడా బ్రహ్మానందం గారు జస్ట్ పాప్కార్న్ ఏదో తింటూ ఇట్లా కుర్చీలో కూర్చున్నాడు, ఆ ట్రైలర్లో కూడా ఉంటుంది మీకు. అది చూసినప్పుడు అయితే ఎట్లా ఉర్రారంటే నిజంగా మీమ్ గాడే. ఇంకొకటి సిద్ధార్థ్ గారి యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. సెకండ్ హాఫ్ లో యాక్టింగ్ మొత్తం బాగుంది అబ్బా. కాకపోతే సెకండ్ హాఫ్ లో జీవించారు అన్న పదం అయితే తక్కువ అయిపోద్ది. నిజంగా బాగా నచ్చింది నాకైతే సెకండ్ హాఫ్ లో. ఆ ఎమోషన్ అయితే మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎమోషన్ ఎట్లుంటుందంటే సిద్ధార్థ్ గారి నుంచి కమల్ హాసన్ గారికి ఎమోషన్, కమల్ హాసన్ గారు బాధపడుతున్నప్పుడు కూడా ఆ ఎమోషన్ వేరే ఉంటది. నిజంగా చెప్తున్నా, అక్కడ అనిరుద్ధ్ ఇచ్చి పడేసిండ్రా అన్నట్టుగా అనిపించింది. మాస్ బీజియం కంటే ఎమోషన్ బీజియం చాలా బాగా కొట్టారు. చాలా మంది చెప్తున్నది ఏంటంటే బీజియం బాగాలేదు, బీజియం హైలైట్ మూవీకి. ఏదైనా మెయిన్ ప్లస్ పాయింట్ ఉన్నదంటే ఫస్ట్ బీజియం, నెక్స్ట్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఆయనతో చేయించింది యాక్టింగ్ లా లేదండి, ఏదో చేపించారు, ఓవర్ యాక్షన్ లెక్క ఉంది. నిజంగా చెప్తున్నా, ఓవర్ యాక్టింగ్ అన్నట్టుగానే ఉంది. నాకు కొన్ని సీన్స్ ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ హాఫ్ సీన్ ఏందో ఇవైతే చాలా క్రింజ్ అండి, చాలా ట్రోల్ అవుతుంది ప్రజెంట్. నేను చెప్పడం కాదు, ట్రోల్ అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడండి. సో మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ అని చెప్పారు, బట్ 55 కోట్లు ఏమో వచ్చినాయి అని చెప్తాను. కాకపోతే మీరు చూడండి, చూస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ చాలా మందికి లేదు. సో కాకపోతే ఏ మూవీ అయినా ఫస్ట్ నుంచి ఎట్లా ఉండాలి, ఎంత లాగ్ ఉన్నా, ఎంత ఏదున్నా కూడా సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు పీక్స్ ఉంటే మాత్రం అది వర్కౌట్ అవుద్ది. సో ఇండియన్ 3కి కూడా హింట్ ఇచ్చారన్నమాట. సో అదైతే మీరు మూవీలో ఖచ్చితంగా చూస్తారు.
ట్రైలరో టీజరో దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. సో అదైతే చూడండి, బాగుంటుంది. ఇది పోస్ట్ క్రెడిట్ సీన్ అన్నమాట. దీన్ని అయితే అస్సలు మిస్ కాకండి. సో మూవీకి అయితే వెళ్ళండి, చూడండి, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.